సురేష్ని ప్రేమించి తనకు ఆహ్వానించిన ఆహ్వానాన్ని బట్టి వచ్చిన మీరందరూ మరి చక్కగా ఇప్పటివరకు సమానం విన్నారు ప్రియులారా. కనుక మనమందరం ప్రియులారా ఈ యొక్క శ్రీమంతానికి విచ్చేసిన బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధులకు, అదేవిధంగా విశ్వాసులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను పిల్లరా. ఈ యొక్క కార్యక్రమాన్ని తాతగా సురేష్ సంతోషపడడానికి, తల్లిగా సారిక సంతోషపడడానికి, తండ్రిగా సతీష్ సంతోషపడడానికి, ఈ ముగ్గురు సంతోషపడడానికి దేవుడిచ్చిన బహుమానమే గర్భఫలము కదా. కుటుంబాల్లో సంతోషాన్ని లేనప్పుడు సంతోషం ఇస్తుంటాడు దేవుడు. పెళ్ళయి అందరూ గర్భఫల బహుమానాలు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే, పెళ్లి రోజు అందరూ బహుమానాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. దేవుడిచ్చే బహుమానం మాత్రము అందరిచ్చిన రోజు ఇవ్వడు పిల్లరా. అందరిచ్చే బహుమానాలను మనము ఫోటో తీసుకుంటాము, అందరిచ్చే బహుమానాలకు మనము ఇచ్చింది చూపెట్టుకుంటాము. బహుమానం ఇచ్చామని చెప్తే మనము తీసుకున్న బహుమానాన్ని ఇళ్ళలో పెట్టుకొని వీళ్ళు మాకు ఇది ఇచ్చారు, ఈ బహుమానం ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారని ఈ బహుమానాలను చూస్తూ సంతోషపడుతుంటారు. కానీ మనం ఇచ్చే బహుమానాలు ప్రతి ఒక్కటి అందరూ చూస్తుంటారు, కానీ దేవుడిచ్చే బహుమానము ఇచ్చేటప్పుడు ఎవరు చూడలేదు ప్రియులారా కదా. దేవుడు ఆ బహుమానాన్ని ఇస్తున్నప్పుడు ఎవరైనా చూసారా? ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనం. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. చాలమ్మా. కనుక పిల్లరా, ఈరోజు సారిక గర్భవతి కావడానికి సారిక ఒక్కతుంటే గర్భవతి కాదు, సారికకు ఒక జత అనేది ఉండాలి. అర్థమైందా? సతీష్ గర్భవంతు తండ్రి కావాలంటే సతీష్ ఒకడుంటే తండ్రి కాలేడు. ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటేనే ఒక గర్భం ధరిస్తుంది. ఆ గర్భం నుంచి దేవుడు తన వారసుల్ని మనకివ్వాలనుకుంటుంటాడు. తన వారసుల్ని మనకిచ్చి మనల్ని సంతోష పెడుతూ ఆయన సంతోషపడాలనుకుంటాడు పిల్లరా. అర్థమైందా? పెళ్లి అయిన తర్వాత పెళ్లికి మనం అందరం బహుమానాలు ఇచ్చాము. ఆ పెళ్లి రోజు దేవుడు మనకు బహుమానాలు లేదు, కానీ ఆయన ఇచ్చిన బహుమానము పడుకుంటున్నప్పుడు తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఇద్దరికి ఎవరికి తెలియదు అన్నప్పుడు తాతకు తెలియదు, అవ్వకు తెలియదు, బంధువులకు అంతకంటే ఎక్కువ తెలియదు. గర్భవతి అని తెలిసింది ఎప్పుడు తెలుసా? 2 నెలలకు 3 నెలలకు. అప్పటి వరకు నీకు తెలియదంటే తెలియదు. ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని ఎందుకు చేస్తాం చెప్పండి పిల్లలు? 5వ నెలలో 5వ నెలలోనే శ్రీమంతం కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి చెప్పండి? 5 నెలల వరకు లోపల ఉన్న అవయవాలు తయారవుతుంటాయి. అర్థమవుతుందా? వినాలి, తల్లులందరూ వినాలి. 5 నెలల వరకు తల్లి గర్భంలో ఈ కనిపించని అవయవాలు, గుండె కానీ పిండంగా ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. అది దాని తర్వాత ఒకటి నరాలు, ఊపిరితిత్తులు ఒకటి 5 నెలల లోపు తయారవుతాయి. 5 నెలల తర్వాత శరీరం ఆకారం వచ్చేస్తుంది. చేతులు, కాళ్ళు, వెంట్రుకలు ఇవన్నీ. 5వ నెలలు ఎందుకు చేస్తారు తెలుసా ప్రియులారా? 3వ నెల ఎందుకు చేయరు, 2వ నెల ఎందుకు చేయరు, 4వ నెల ఎందుకు చేయరు, 5వ నెల ఎందుకు చేస్తారు చెప్పన్నా? 5వ తర్వాత పిండము గట్టి పడుతుంది.
3 నెలల వరకు నమ్మకం ఉండదు, 4 నెలల వరకు నమ్మకం ఉండదు. 5 నెలలు రాగానే ఇక పిండము ఇక తల్లిగా మారిపోతుంటుంది, కుమారులుగా ఎదుగుతుంటాడు, కుమార్తెగా తల్లి గర్భంలో ఎదుగుతుంటాడు కదా పిల్లగా. మనుషులు ఎవరు చేసి పెట్టారో పెద్ద మనుషులు కానీ నిజంగా మంచి ఆలోచన చేసి పెట్టారు. ఈ 5 నెలల్లో అప్పటి వరకు ఈ 5 నెలల తర్వాత ఇక 6 నెల, 7 నెల, 8 నెల, 9 నెల ఇక గర్భాన్ని అంటే స్త్రీ ప్రసవించడానికి దగ్గర పడుతుంటుంది. అంటే ఈ తల్లి గర్భంలో ఒక శిశువును కానీ, ఒక స్త్రీ కానీ, ఒక కుమారుడు కానీ, కుమార్తెను కానీ తయారు చేయడానికి దేవునికి 9 నెలల టైం పడుతుంది బయటికి రావాలంటే. ఈ 5 నెలల తర్వాత ఎందుకు అని ఆలోచించినట్లయితే ద్వారా 5 నెలల్లో ఒక చక్కటి అర్థవంతమైన మాట మనకు కనిపిస్తుంది బైబిల్లో. అంతకంటే ముందు దావీదు గారు ఏమంటారు చూడండి కదా, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నా దినములు ఎప్పుడు అవయవాలు లేనప్పుడే తల్లి గర్భంలో మనం ఎన్ని రోజులు బ్రతకాలి, ఎన్ని రోజులకు పుట్టామో మనకు తెలియదు, పుట్టుక మనకు తెలియదు, చావు మనకు తెలియదు. పిల్లగా పెరిగేది మన జీవితాన్ని మనకిచ్చాడు దేవుడు అవకాశాన్ని, కానీ పుట్టుక అవకాశాన్ని నీకు ఇవ్వలేదు, చనిపోయే అవకాశాన్ని నీకు ఇవ్వలేదు. ఈ 2 తన చేతిలో పెట్టుకొని బ్రతికే అవకాశాన్ని మాత్రం మనకి ఇస్తున్నాడు. ఈ బ్రతుకు దినంలో ఏ రోజు పుట్టామో తల్లికి తెలియదు. అందరం అనుకుంటాము ఈ 9 నెలల తర్వాత పుట్టిన తర్వాత ఆ డేట్ మనం పుట్టినరోజు అనుకుంటాం, కానీ అంతకంటే ముందు 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాను మర్చిపోవద్దు. ఆ 9 నెలలు ఏ డేట్ ఎవరు గుర్తుపట్టలేదు ఇప్పటివరకు. కంటున్న గర్భవతి అయిన తల్లికే ఆ డేట్ తెలియదు. అర్థమైందా? ఆ తల్లికి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే దేవుడు పుట్టుకనిచ్చేది ఎవరికి తెలియదు, చంపేది కూడా ఎవరు తెలియదు. బ్రతికే జీవితాన్ని మాత్రం మనిషిగా మనకిచ్చాడు, స్త్రీకైనా పురుషుకైనా. ఈ 5 నెలల తర్వాత ఈ దినములన్నీ రాశాడు. ఈ దినములలో ఎలా బ్రతకాలని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఎదుటివాన్ని ఆశించకు, దొంగతనం చేయకు, వ్యభిచరించకు, కోపపడకు, అందరితో ప్రేమగా ఉండని. ఈరోజు సారిగా గర్భవతి అవుతుందంటే కూడా ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోతున్నారు. కాబట్టి ఆ గర్భం ద్వారా వచ్చే ఆ కుమార్తె కానీ కుమారుడు కానీ, ఆ కుమారుడు కానీ కుమార్తె ద్వారా మనం అందరం మారాలని దేవుడు ప్రతి ఒక్కరికి గర్భఫలాన్ని ఇస్తున్నాడు. పిల్లరా, మనం దేవుని కోసం పెంచడం మీకు తెలుసా? చదువుల కోసం పెంచుతున్నాం, ఆస్తుల కోసం పెంచుతున్నాం, ఉద్యోగాల కోసం పెంచుతున్నాం, పేరు కోసం పెంచుతున్నాం, పలుకుబడి కోసం పెంచుతున్నాం. అంతేగాని దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడికి నేను పెంచి నిజంగా పుట్టినప్పుడు మనలో చెడ్డ అలవాట్లు ఏం లేదు. పుట్టినప్పుడు కోపం ఉందా? పుట్టినప్పుడు కొట్లాడాలని ఆలోచన ఉందా? పుట్టినప్పుడు ద్వేషాలు ఉన్నాయా? పుట్టినప్పుడు పగ ఉందా? పుట్టినప్పుడు ఒకరిని కొట్టాలని ఆలోచన ఉందా? పుట్టినప్పుడు ఎలాంటి ఆలోచన లేని మనకిస్తున్నప్పుడు చనిపోయేటప్పుడు ఎన్ని అలవాట్లు పెట్టుకొని చనిపోతున్నాం చూడండి పిల్లలు. చచ్చిపోయేలో పుట్ట అదే అలవాటుగా ఉండాలని ఉంది, చచ్చిపోవాలనుకున్న దేవుడు. నీకు పుట్టుకనిచ్చినప్పుడు ఎంత పరిశుద్ధతో నీకు ఇచ్చాను ఆ పుట్టుక, చచ్చిపోయేటప్పుడు కూడా నువ్వు అదే పరిశుద్ధతను పెట్టుకొని చచ్చిపోవాలి. ఒక 10 రూపాయలు మనము ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన 10 రూపాయలు ఇస్తుంటే చినిగిన 10 రూపాయలు మనం తీసుకోగలిగారా? ఒక చినిగిన 10 రూపాయలను తీసుకోము, మరి జీవితాన్ని త్రాగేసి ఊపిరితిత్తులు పాడు చేసుకోండి, బూతులు మాట్లాడేసి నాలుకను పాడు చేసుకోండి, చూసే చూపులన్నీ ఫోన్ చూసి, సీరియల్ చూసి, సినిమాలు చూసి కళ్ళన్నీ పాడు చేసుకొని, చేతులతో బైబిల్ చదవకుండా, కాళ్ళతో సువార్త పరిగెత్తకుండా, సంఘానికి వెళ్ళకుండా నువ్వు చేసే నడవడికి అంత చెడిపోయినప్పటికీ, అందరూ నశించిపోతున్నప్పటికీ, అందరూ నశించిపోతుంటే యేసు ప్రభు పంపించాడు. పిల్లరా, యేసు ప్రభు పంపించాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆ యేసు ప్రభు పుట్టడంలో ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాం పిల్లరా. 5 నెలలు దాటిన తర్వాత పిండము తల్లి గర్భంలో ఏం చేస్తుందో మనకు తెలియదు. 5 నెలల వరకు పిండం వినదు. 5 నెలల తర్వాత పిండం మాట్లాడుకుంటున్న ప్రతి మాట వింటుంటాడు. అర్థమైందా? 5 నెలల వరకు ఏ పిండం వినదు. 5 నెలల తర్వాత 6 నెలల నుంచి పిండము తల్లిదండ్రులు మాట్లాడుకునే మాట వింటుంటుంది. సీరియల్ చూస్తుంటే సీరియల్ ఇక్కడ చూస్తుంటామా, ఆడియో వింటుంటుంది అక్కడ.
ఇద్దరు కూడా పడుతుంటే, తల్లిదండ్రులు కూడా పడుతుంటే వింటుంటే తల్లి గర్భంలో. మీరెలా అంటారన్నా అంటే నిజంగా అండి, ప్రతి ఒక్కరికి జన్మనిచ్చింది, మానవ జీవితాన్ని పుట్టించిన బైబిల్ అండి చెబుతుందండి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మతం కాదు, ఒకరిని మార్చేది మతం కాదు, మనిషిగా బ్రతకాలని చెప్తున్నది బైబిల్. ఏం చెప్తుంది సార్? నిన్ను అని నీ పొరుగు అని ప్రేమించు, ఎదుటి వాందాన్ని ఆశించకు, వ్యభిచారించకు, దొంగతనం చేయకు అన్నప్పుడు ఈ రోజులో క్రైస్తవులు మనం ఎంతమంది ఉంటాం చెప్పండి పిల్లలు? ఈ విషయంలో ఒక మాట చూసి ముగించేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము. ఇప్పుడు అంత క్రిస్టమస్ సీజన్ కదండి, అందరు సంతోషాలతో, అందరు ఆనందాన్ని పంచుకోవడానికి అందరు ఇష్టపడుతుంటారు క్రైస్తవులు అందరూ. ఎక్కడ చూసినా మీటింగ్సే ఉంటాయి క్రిస్టియన్స్ అని. యేసుప్రభు పుట్టాడు, క్రిస్టమస్ అని అందరి మీటింగ్స్ ఉంటాయి. ఆ యేసుప్రభు వారు ఇద్దరు లోకానికి వస్తున్నప్పుడు, ఆ ఇద్దరు లోకానికి వస్తున్న తల్లులు ఎలా మాట్లాడుకుంటున్నారో గర్భంలో ఉంటున్న శిష్యులు వింటున్నారమ్మ. అర్థమైందా? మనం అందరం ఈరోజు బాప్తిసం పొందుతున్నామంటే, బాప్తిసం తీసుకుంటున్నామంటే ఆ బాప్తిసాన్ని బాప్తిసం ఇచ్చి యోహాన్ గారిని కన్న మరియమ్మ ఎలిజబెత్ గారు పిల్లరా వృద్ధాపంలో గుడ్రారు, ముసలితనానికి వచ్చేసింది, పిల్లలు లేరు. ఆ ముసలితనంలో ఎలిజబెత్ గారు గర్భవతి అవుతుంది. ఎన్నమ్మా అంటే వృద్ధాపంలోకి వెళ్ళిన తర్వాత ఇక కనదు, ఈమె పిల్లలు పుట్టదు, స్త్రీ ధర్మం ఆగిపోయింది. అయిన తర్వాత ఆ సమయంలో బాప్తిసం ఇచ్చి యోహాన్ గారి తల్లి గర్భవతి అవుతుందండి. ఆ గర్భవతి అయినప్పుడు యేసుప్రభు వారి తల్లి మరియమ్మ ఈమె గర్భవతి అవుతుంది. అప్పుడు మరియమ్మ వచ్చి, వీళ్ళిద్దరు బంధువులండి, బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు తల్లి కానీ ఎలిజబెత్ కానీ మరియమ్మ ఇద్దరు బంధువులు. ఈమె వృద్ధాపంలో ఉంది. ముసలితనంలో ఎవరైనా తల్లి అయిందంటే ఎంత ఎదిగి ఉంటుందండి? ఈ ముసలితనం ఏం పాడుకుపోయే కాలం ఈ తల్లి ఈ విధంగా అని ఈమె కన్యకగా ఉంది. ఈమె గర్భవతి అయింది. ఎవరు? మరియమ్మ. ఈమె కన్యక పెళ్లి చేసుకోకుండా గర్భవతి అవుతుంది. ఈమె పెళ్ళి అయి ముసలితనం అయిపోయిన తర్వాత వృద్ధాపంలో స్త్రీవి ధర్మం నిలిచిపోయింది అనుకున్న టైంలో ఈమె గర్భవతి అయింది. అన్నప్పుడు ఈమె మరియమ్మ ఏం చేస్తుంది తెలుసా? అందరూ ఆడిపోసుకుంటారని మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుంటే 6వ నెలలో పిల్లలు ఏం చేస్తారు ఇక్కడ మనం నేర్చుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం చదువుకొని ముగించుకున్నాం పిల్లలు. ఆ దినములందు మరియ లేచి యూద ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేస్తున్నాడంట. మరియ యొక్క వందనం వచ్చిన వినగానే యోహాను గారు తల్లి గర్భంలో గంతులు వేస్తున్నాడంట. ఎందుకు గంతులు వేస్తున్నాడు యోహాను గారు అంటే, అప్పటి నుంచి పిల్లలు మాట వింటారంటే, నేను మనసు మారి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము ఇవ్వడానికి నేను వెళ్తుంటే నా కాలంలోనే యేసుప్రభు వారు వచ్చేసి అందరి పాపాల కోసం చనిపోవడానికి ఈయన పుడుతున్నాడా? ఇద్దరు ఒకటే కాలంలో పుడుతున్నారా నా మనుషులను రక్షించడానికి? యోహాన్ గారు పుట్టుక జన్మ కారణం ఏంటండి? మారు మనసులు పొంది పాపక్షమితంతో అందరూ బాప్తిసం పొందని తీసుకోండి అని ఆయన చెప్పడానికి వస్తే, ఆ ఎలిజబెత్ గారు గర్భవతి అయితే మరియమ్మనేమో లోక పాపాలను అందరి పాపాల నిమిత్తము పుట్టుతున్న యేసు ప్రభు వారి ఇద్దరు తల్లులు ఇద్దరు పిల్లలకి వస్తున్న తల్లులు మాట్లాడుకుంటున్న సంభాషణ యోహాన్ గారు వింటున్నారండి. ఎప్పటి గుర్తుపెట్టుకోండి, 5 నెలలు దాటాయంటే మన పిల్లలు ప్రతి మాట వింటుంటారు. మనం మాట్లాడే 5 నెలల నుంచి ఇక అవయవాలు పెరుగుతుంటాయి, జ్ఞానేంద్రియాలు పెరుగుతుంటాయి, వింటుంటారు, ప్రతి ఒక్కటి ఆలోచిస్తుంటారు. కనుక పిల్లరా, ఈరోజు సారిక సతీష్ వాళ్ళ కుటుంబంలో దేవుడు సంతోషమైన కార్యక్రమం ఇది. దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన ఉపకారాలకు నేను మరువను.
తాతగా అయిపోతున్నాడని సురేష్ సంతోషపడుతుంటే, తల్లి అయిపోతున్నానని అమ్మని పిలుచుకోవాలని సారిక అనుకుంటుంటే, సతీష్ నాన్నని పిలిపించుకోవాలని అనుకుంటే, ఎంతమందికి ఒక కుమార్తె ద్వారా ఎన్ని అవకాశాలు, ఎన్ని పిలుపులు వస్తున్నాయి చూడండి పిల్లలు. ఒక తల్లి గర్భవతి అయితే ఎంతమందిని పిలిపించుకోవాలని ఎన్ని అవకాశాలు వస్తున్నాయి చూడండి. ఎంతమంది సంతోషపడతారు ఈ విషయం. అందుకనే సారిక సంతోషంగా ఉండాలి, సతీష్ సంతోషంగా ఉండాలి, సురేష్ సంతోషంగా ఉండాలంటే అందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి సంఘానికి విశ్వాసం వస్తూ ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటల ప్రకారం బ్రతికి, అందుకని యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ఏ విధంగా అయితే పుట్టి చనిపోయాడో, మన పిల్లల్ని కూడా అలా పెంచి యేసుప్రభు పెరిగిన బాటలోనే మనం పెంచి దేవుని కోసం మనము ఒక బహుమానం, ఆయన నీకు బహుమానాన్ని ఇస్తే నీకు పుట్టిన పిల్లలను దేవునికి బహుమానం దేవుడు చెప్పినట్టుగా పెంచి, అదే దేవుడు కోరుకొని మన పిల్లల్ని ఇస్తున్నాడు. పిల్లలు అంతకుమించి నీ కోరికల కోసం, నీ ఆలోచన కోసం కాదు. నేను ఇచ్చిన బహుమానాన్ని నిన్ను సంతోషపెట్టాను, నీకు ఇచ్చిన బహుమానంతో నన్ను సంతోషపెడతావని దేవుడు అడుగుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది దేవుని సేవకులను చేయాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఒకవేళ స్త్రీ కన్నదనుకో ఒక రూతులాగా పెంచాలని ఎంతమంది తల్లి ఇష్టపడుతున్నారండి? ఒక కుమారుడు పుట్టారనుకో ఒక స్టెఫెన్ లాగా పెంచాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒక పేతురు గారులకు ఎంతమంది పెంచాలని ఇష్టపడుతున్నారు? ఒక మరియమ్మలాగా కూతురు పుడితే మరియమ్మలాగా పెంచాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు తల్లులు? ఇష్టం లేదమ్మా. మనకేమని తెలుసా? మన చదువులు, మన పనులు, మన పలుకుబడి, మన తిండి, మన బట్టలు, మన పేరెంటాలు, వీటి పట్లే ఆలోచిస్తున్నాం. కానీ దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కోసం పెంచాలన్న ఆలోచన మనం మర్చిపోయాం. కాబట్టి పిల్లరా, మరి చక్కటి యొక్క అవకాశాన్ని ఈ కుమార్తె ద్వారా ఈరోజు ఈ చక్కటి మాట వినిపించడానికి దేవుడు ఆ కుమార్తె ద్వారా, మరి సారిక ద్వారా, అదేవిధంగా సతీష్ ద్వారా, అదేవిధంగా సురేష్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని మనకందరూ వినిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మనమందరం విని మర్చిపోకుండా మన ఆత్మీయ జీవితంలో బలపడాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని స్వధీనం మీరందరూ చేసుకున్నారని, నేనంతా చేస్తున్నానని వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ